నంద్యాల జిల్లా పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై మాట్లాడేందుకు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు. జగన్ను భూస్థాపితం చేస్తాను, రాజకీయంగా మళ్ళీ అధికారంలోకి రాకుండా చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. మీ మీద కామెంట్. భూస్థాపితం చేయడానికి ఆయన ఏమనుకుంటున్నాడో, ఈరోజు జగన్ బయటకు వస్తేనే మీరు భయపడుతున్నారు. రాకూడదని చెప్పేసి ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టేసి ఈరోజు ఆ ఊరికి పోకూడదు, ఈ ఊరు పోకూడదు అనేది. ఈరోజు ప్రజలంతా కూడా ఆయన వైపు ఉన్నారు. మీకు తెలుసు, జగన్ను కన్నెత్తి చూసేంత ధైర్యం మీకు ఎవరికి లేదు. కానీ అలాంటిది ఒక మాటలు మాట్లాడాల్సిందే కానీ జగన్ అన్నని భూస్థాపితం చేసేది ఇంతవరకు ఎవరు పుట్టబోరు కూడా రాజకీయంగా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనిషి, ఆ కుటుంబమే ప్రజల మనిషి. జగన్ ఎక్కడ ఉన్నాడంటే ప్రజలు కూడా ఆ వైపే ఉంటారు అనేది మీరు తెలుసుకోవాలి. ఈరోజు మీరు ఎవరయ్యా, ప్రజలు ఉన్నారు, జగన్ అన్న ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒకటే అంటాడు, అన్న కింద పైన దేవుని ఆశీస్సులు, కింద ప్రజల ఆశీస్సులు అని చెప్పేసి ఎప్పుడు ప్రజలు నమ్ముకున్న వ్యక్తి. ప్రజలు కూడా జగనన్న నమ్ముకున్నారు. అది తెలిసిందో లేదో ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ అది తెలియకోకుండా ఆ మాట మాట్లాడడము చాలా విచిత్రం అనిపిస్తుంది, చాలా బాధాకరం. అలాగనడము 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి నోటెంటనే మరి జగన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తానని చెప్పడము చాలా ఇది వినడానికి కూడా. అందరినీవా అనేది ఎన్టీఆర్ కళ. ఆ కళను నేను సాకారం చేశానని చంద్రబాబు నాయుడు చెప్పారు. దీని మీద మీ కామెంట్. అందరినీవా అంటేనే చిన్నగా అడుగులు వేసే పిల్లల్ని అడిగినా కూడా యాక్షన్ చేసి చూపిస్తారు ఎవరు అని చెప్పేసి. ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారి కళ. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడే దాన్ని ప్రజల గురించి, రైతన్నల గురించి, రైతుల పక్షపాతి సీఎంగా ఆనాడు చేశాడు. కాబట్టి ఈరోజు ఎక్కడెక్కడ ఏం చేయాలి, రాయలసీమకి ఏం చేయాలి, అప్పుడు ఉమ్మడి స్టేట్లు ఉండే కాబట్టి హైదరాబాదు, రాయలసీమ ఇదంతా ఎవరెవరికి ఎక్కడ ఏం చేయాలని చెప్పేసి డెవలప్ చేసినది ఆయన. అందరినీ అంటేనే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తుంది. కాబట్టి అలాంటిది ఈరోజు అప్పుడు మేము ఉన్నప్పుడు చేసినాము, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు చేసినాము, మేము ఉన్నప్పుడు చేసినాము అని చెప్పేసి ఈరోజు లేని ఉన్నట్లు, ఉన్నది లేనట్లు సృష్టించడానికి ఇది గ్రాఫిక్ కాదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మీరు అలాగ మాట్లాడకూడదు. కొంచెం సీనియర్ మోస్ట్, మీరు 4 సార్లు ముఖ్యమంత్రి అయినారు. ప్రజలంతా కూడా బయట నవ్వుకుంటున్నారు ఆ మాటలు అంటుంటే. 3800 కోట్లతో 3 నెలల్లో పనులన్నీ పూర్తి చేసినాను, లైనింగ్ చేయించాము, వెడల్పు చేయించినాను. అవి కూడా ఒకసారి వచ్చి మీ వాళ్ళని కొంచెం చూసి, మీ అధికారులే కదా ఎలాగ నాణ్యతతో చేశారో, ఇంతగా పనులు అయినాయా లేదా అని చెప్పేసి ప్రత్యక్షంగా మీరు అధికారంలో ఉన్నారు, మీ అధికారులు పంపించి చూపిస్తే అవి ఎలాగా నాణ్యతతో ఎలాగా ఉన్నాయో మీకే తెలుస్తుంది. మీరు వెళ్ళి చూస్తే మీరు ఎవరినైనా పంపించినా కూడా చూసుకొని వస్తారు, మీ ఎమ్మెల్యేలలో, మీ మంత్రులను చూస్తే. ఈరోజు పత్తికొండలో కూడా చేస్తున్నారు కాలువలు. కానీ ఏ విధంగా చేస్తున్నారు, ఉన్నట్లే ఉన్నాయి. నిన్న మొన్న కూడా పేపర్లో వేయడం కూడా జరిగింది. అంటే ఇలాంటివన్నీ మీరు చేసేటి బయటకు చూపుతారని చెప్పేసి ఈరోజు ఒక్కటి చూపిస్తున్న సాక్షి టీవీని కూడా ఈరోజు మీరు రద్దు చేయడం చాలా అన్యాయం. అంటే మీరు చేసే పనులన్నీ ఈరోజు నాణ్యత లేకుండా చేస్తున్నారని చూపించేది ఏకైక మీడియా. కాబట్టి మీరంతా కూడా ఈరోజు అది చూపించుకోకుండా మీరు చేసేటవన్నీ కూడా కనపడకూడదని చెప్పేసి ఈరోజు సాక్షి టీవీని మోపించిన పరిస్థితి మీది. రోజాపై నగరి ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల మీ కామెంట్ ఏంటి? ఒక మహిళా మాజీ ఎమ్మెల్యేగా మీరేం చెప్పారు? ఈరోజు చాలా సభ్య సమాజం తల దించుకునేలాగా ఉంది. చాలా మహిళలంతా కూడా ఈరోజు చాలా తల వంచుకునేలాగా ఈరోజు ఆయన నగరి టీడీపీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి అనేది చూడకుండా కూడా చాలా పదజాలతో వాడినారు. ఈరోజు ఆయన మాట్లాడినారు, 2000 నుంచి 2000 కోట్లకు వెళ్ళింది రోజా అని అసభ్యకరమైన మాటలతో ఈరోజు మాట్లాడినారు. నీ ఇంట్లో నీ తల్లి మహిళ కదా, మీ అక్క చెల్లెళ్ళు మహిళలు కారా? ఈరోజు ఎందుకు అలాగా మాట్లాడుతున్నారు? ఈరోజు చాలా మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోవాలి. ఈరోజు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో చెప్తుంటారు, ప్రతి సాట మాట్లాడుతుంటారు, మా నాన్న ఒక సామాన్యమైన ఉద్యోగం అని చెప్పేసి, అలా స్థాయి నుంచి మేము వచ్చామని చెప్పేసి. అంటే ఆయనను కూడా నువ్వు ప్రశ్నిస్తారా? ప్రశ్నించండి. 1000 కోట్లకు అధిపతి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయనను కూడా మీరు ఇలాగే మాట్లాడతారా? 2 ఎకరాల నుంచి ఎన్నో 1000 కోట్లకు పడిగెత్తినారు, వాళ్ళను కూడా ఇలాగా మాట్లాడతారా మీరు? ఈరోజు మహిళలంటే కొంచెం అసభ్యకరంగా మాట్లాడుకోకుండా మహిళలకు గౌరవం ఇచ్చే విధంగా మాట్లాడాలి. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినారు, ఒక ఎమ్మెల్యేగా కూడా మీరు ప్రజల చేత ఎన్నుకోబడినారు. ఎలాగుండాలి? ప్రజల చేత మంచి పనులు చేసి మంచి మన్నలను పొందాలి. కానీ ఇలాగ మహిళల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా వాడుకొని మాట్లాడే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? మీ టీడీపీ వాళ్ళు ఇదేనా మహిళలకు గౌరవం ఇచ్చేదని? ఈరోజు మేమంతా కూడా ఖచ్చితంగా నగరి ఎమ్మెల్యే ఆయనని భానుప్రకాష్ గారు ఖచ్చితంగా
రోజా గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మహిళలమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ అదే. ఖచ్చితంగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే మా మహిళలమంటే ఏంది, మహిళలంటే ఇలాగుంటుంది అనేటట్లుగా కూడా మేము బయటికి వస్తే ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవి టీడీపీ నేతలపై పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చేస్తున్న వ్యాఖ్యలు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ 9 కర్నూలు.